ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను 9th క్లాస్ మ్యాథ్స్లో 6th చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చెప్తున్నాను. ఓకే, ఇప్పటి వరకు మీరు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ నేర్చుకున్నారు. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్ 6.1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax plus by plus c is equals to 0 and indicate the values of a comma b and c in each case అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ని ax plus by plus c ఈక్వేషన్ రూపంలో రాసి a comma b comma c వాల్యూస్ ని మనం రాయాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, 8x plus 5y -3 = 0. ఓకే, ఇది మనకి ఎలా ఉంది, దీన్ని మనం ఏమని రాయొచ్చు, ax plus by ఇక్కడ ఏమన్నారు ప్లస్ c = 0 అనుకోవచ్చు కదా. ax plus by plus c = 0. ఓకే, అయితే ఇక్కడ a వాల్యూ ఏమవుతుంది మనకి 8, b వాల్యూ 5, c వాల్యూ ఇక్కడ -3 ఉంది కాబట్టి -3. అంతే, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సేమ్ అలాగే 28x - 35y = -7 అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం ax plus by plus c లాగా రాయాలి. ax plus by plus c = 0 లాగా రాయాలి. అయితే ఇక్కడ = 7 ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు, దీన్ని ఇటువైపు తీసుకొద్దాం. 28x - 35y ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి దీన్ని కి ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ సైన్ అవుతుంది. +7 = 0. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ a = 28, b = -35, c = 7. ఓకే, ఇక్కడ a ప్లేస్లో 28, b ప్లేస్లో -35, c ప్లేస్లో 7 ఉన్నాయి. c మీన్స్ ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూ ఇది. ఓకే, ఇవి వేరియబుల్స్, x, y వేరియబుల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ 93x = 12 - 15y అన్నాడు. ఓకే, దీన్ని మనం ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. ఓకే, 93x ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇక్కడ ఏమి లేదంటే ప్లస్ ఉన్నట్టు కదా. సో దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే -12, ఇక్కడ -15y ఉంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే +15y = 0 అవుతుంది. ఓకే, దీన్ని మనం ax plus by plus c = 0 ఈక్వేషన్ లాగా రాద్దాం. ఓకే, 93x plus 15y -12 = 0. సో ఇక్కడ a = 93, b = 15, c = -12. అంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా సేమ్ అలాగే 2x = -5y ఇక్కడ మనకి కాన్స్టాంట్ వాల్యూ లేదు, జస్ట్ ఇక్కడ దీన్ని ఇటు సైడ్ తీసుకురావాలి. -5yని ఈక్వల్స్కు ఇటు సైడ్ తీసుకొస్తే 2x plus 5y = 0. ఓకే, ఇక్కడ ఇది ax plus by plus c = 0. c ఇక్కడ మనకి ఏం లేదు అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత, a = 2, b = 5, c = 0 అవుతుంది. ఓకే, కాన్స్టాంట్ వాల్యూ ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 0 అని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ x/3 plus y/4 = 7 అన్నాడు. ఓకే, దీన్ని మనం ఈ వాల్యూని ఇటు సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమని రాస్తాం, x/3 plus y/4 -7 = 0. ఇదేంటి ఇప్పుడు మనకి ఇక్కడ 1/3x plus 1/4y -7 = 0. ఇప్పుడు ఈజీగా రాయొచ్చు కదా, ax plus by plus c = 0. అంటే a = 1/3, b = 1/4, c = -7. అంతే. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ x/3 plus y/4 = 7. ఓకే, ఐఎమ్ సారీ, ఇది సిక్స్త్ వన్. ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్త్ వన్ కంప్లీట్ అయిపోయింది. సిక్స్త్ వన్ y = -3/2x అన్నాడు. ఓకే, ఇప్పుడు కంప్లీట్ పార్ట్ని మనం ఇటు సైడ్ తీసుకొద్దాం. ఓకే,
లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్ సైన్ అవుతుంది. 3/2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ax ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుంటాం మనం. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/2, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమున్నట్టు మనకు 1 ఉన్నట్టు 1, సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉందని, ఇక్కడ సి కాన్స్టాంట్ వాల్యూస్ ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 1 వై ఉంది కాబట్టి ఇక్కడ 1, బి ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, నెక్స్ట్ 7th వన్, 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 12. ఓకే, ఇప్పుడు 12ని నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. 3x ప్లస్ 5y మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 3, b ఈజ్ ఈక్వల్స్ టు 5, c ఈజ్ ఈక్వల్స్ టు -12. అంతే, చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ a, b, c. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు లాగానే ఇక్కడ, బట్ ఏమి ఇచ్చాడు చూడండి, 2x ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. సేమ్ 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనకి a ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు ఏం లేదు అక్కడ, c ఈజ్ ఈక్వల్స్ టు ఇది కాన్స్టాంట్ వాల్యూ. కంపల్సరీ y ఉంటేనే మనం b వాల్యూ రాయడానికి అవుతుంది. ఇక్కడ మనకి y వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్ c ఈజ్ ఈక్వల్స్ టు -5. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి x వేరియబుల్ లేదు, ఓన్లీ y వేరియబుల్ ఉంది అండ్ ఇది కాన్స్టాంట్ c. ఓకే, అండ్ ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ మనకి a అనేది లేదు, సో a ఈజ్ ఈక్వల్స్ టు 0. b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఓన్లీ 1 y ఉంది అంటే ఇక్కడ 1 ఉన్నట్టే కదా, b ఈజ్ ఈక్వల్స్ టు 1, c ఈజ్ ఈక్వల్స్ టు -2. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, y/7 ఈక్వల్స్ టు 3 అన్నాడు. ఈ 3ని మనం ఇటు సైడ్ తీసుకొద్దాం. ఓకే, ఇక్కడ y/7 మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సేమ్ ఇక్కడ x వేరియబుల్ లేదు అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది y వేరియబుల్. దీన్ని మనం ఏమని రాయొచ్చు, 1/7 ఇంటూ y అని రాయొచ్చు కదా. అప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1/7 అవుతుంది. ఓకే, దెన్ c ఈజ్ ఈక్వల్స్ టు -3. ఓకే, అంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు ఇక్కడ, x ఈక్వల్స్ టు -14/13 అన్నాడు. సో దీన్ని ఇది కాన్స్టాంట్ వాల్యూ, మనం దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. x ప్లస్ 14/13, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది x వేరియబుల్, ఇక్కడ y వేరియబుల్ లేదు, సో b ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇక్కడ 1x ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు 1, c ఈజ్ ఈక్వల్స్ టు 14/13. అంతే. ఓకే, ఇక్కడ చూడండి థర్డ్ వన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో మనం రాసి చూపించాలి. స్టేట్మెంట్స్ లా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఈక్వేషన్స్ లాగా రాసి చూపించాలి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 34 అన్నాడు. ఓకే, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 34. ఇక్కడ ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 34. అయితే ఇక్కడ 1 నెంబర్ ఈజ్ x అండ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ y. అయితే ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 34 రావాలి. ఓకే, అండర్స్టూడ్? అంతే. ఇది 1 నెంబర్, ఇది 2 సెకండ్ నెంబర్. ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 34 వస్తుంది అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్ ఈజ్ ₹5 less than half ద కాస్ట్ ఆఫ్ ఏ ఫౌంటైన్ పెన్ అన్నాడు. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడంటే కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్ ఈజ్
ఫౌంటైన్ పెన్ బాల్ పెన్ కాస్ట్ అంట ఫౌంటైన్ పెన్లోని హాఫ్ కన్నా 5 రూపీస్ తక్కువ అని చెప్పాడు, లెస్ దాన్. ఓకే, హాఫ్ ఫౌంటైన్ పెన్లోని హాఫ్ కన్నా 5 రూపీస్ తక్కువ అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇది క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఏమని రాసుకుందామంటే కాస్ట్ ఆఫ్ ఏ బాల్ పెన్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఏ ఫౌంటైన్ పెన్ ఈజ్ వై అనుకుందాం. ఓకే, అయితే ఇక్కడ ఎక్స్ కాస్ట్ ఈజ్ అంటే ఇక్కడ బాల్ పెన్ కాస్ట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఫౌంటైన్ పెన్ అంటే ఇక్కడ అంటే y బై 1/2 ఇంటూ వై కదా, వైలో హాఫ్ పార్ట్ అంటే దీన్ని మనం ఏమని రాస్తాం y/2 అని రాస్తాం కదా, వైలో హాఫ్ అన్నాడు. నెక్స్ట్ ఇంకేమన్నాడంటే కాస్ట్ ఆఫ్ ది బాల్ పెన్ ఈజ్ ₹5 లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ది ఇక్కడ రాయండి హాఫ్ ద కాస్ట్ ఆఫ్ ది ఫౌంటైన్ పెన్ అని క్లియర్ గా రాసి y/2 -5. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ బాల్ పెన్ కాస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు y/2 -5 అని రాయొచ్చు కదా. ఏమన్నా ఇక్కడ బాల్ పెన్ కాస్ట్ ఫౌంటైన్ పెన్ లోని సగం కన్నా 5 రూపీస్ తక్కువ అన్నాడు. ఓకే, సో దీని కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కాబట్టి దీన్ని మనం ఏమని రాస్తాం, ఎక్స్ ఈ పార్ట్ మొత్తం మనం ఇటు సైడ్ తీసుకొద్దాం. ఓకే, తీసుకొస్తే ఇక్కడ మైనస్ y/2 ఇక్కడ మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +5 ఈక్వల్స్ టు 0. ఇక్కడ LCM చేద్దాం. ఓకే, ఇక్కడ మనం దీన్ని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 2x/2 -y/2 అండ్ ఇక్కడ 2 5 10/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం అన్ని ఇక్కడ డినామినేటర్స్ అన్నింటినీ ఒక దగ్గర రాద్దాం. 2x - y + 10 ఈక్వల్స్ టు 0. ఇక్కడ దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే 2 × 0 0 అవుతుంది. సో అప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు, లీనియర్ ఈక్వేషన్ 2x - y + 10 ఈక్వల్స్ టు 0. ఓకే, అంతే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. భార్గవి గాట్ 10 more marks దెన్ డబుల్ ద మార్క్స్ ఆఫ్ సింధు అన్నాడు. ఓకే, భార్గవి కంట సింధుకి వచ్చిన మార్క్స్ కి డబుల్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయంట. ఓకే, మీకు ఇది ఆన్సర్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు భార్గవికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, భార్గవి మార్క్స్ మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, అయితే సింధు మార్క్స్ వై అనుకుంటే దెన్ డబుల్ ద సింధు మార్క్స్ అంటే డబుల్ చేయాలి కదా, 2y. ఓకే, 2 × y 2y. దెన్ 10 మార్క్స్ ఇంకా ఎక్కువ అంట, డబుల్ కన్నా 10 మార్క్స్ ఎక్కువ అంటే 10 మార్క్స్. సో ఇక్కడ +10 చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం దీన్ని ఏమని రాయొచ్చు, భార్గవి మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు సింధుకు వచ్చిన మార్క్స్ ని డబుల్ చేసి +10 యాడ్ చేశారు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్ తీసుకొద్దాం. x - 2y - 10 ఈక్వల్స్ టు 0. ఓకే, అండర్స్టూడ్. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ భార్గవి మార్క్స్, ఇవి సింధు మార్క్స్. ఓకే, భార్గవి ఇక్కడ చూడండి, భార్గవి గాట్ 10 more marks దెన్ డబుల్ ద మార్క్స్ ఆఫ్ సింధు. డబుల్ చేసినా కూడా ఇంకా 10 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అంట. సింధు మార్క్స్ ని డబుల్ చేసినా కూడా ఇంకా 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయంట. అంటే ఈమె మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమె మార్క్స్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్సిల్ ఈజ్ 2 rupees అండ్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ 15 rupees. షీలా పేస్ ₹100
ఫర్ ద పెన్సిల్స్ అండ్ పెన్స్ షీ పర్చేస్డ్ అన్నాడు. ఓకే, షీలా కొన్ని పెన్సిల్స్ అండ్ పెన్స్ కొన్నది, వాటికి ఆమె 100 రూపీస్ పే చేసింది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద పెన్సిల్ ఈజ్ 2 రూపీస్ అండ్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ 15 రూపీస్. ఓకే, దీన్ని మనం ఈక్వేషన్ లాగా రాయాలి. సో ఇక్కడ పెన్సిల్ కాస్ట్ ఈజ్ 2 రూపీస్. అయితే తను ఎన్ని పెన్సిల్స్ కొన్నది అనేది మనకు తెలీదు. సో మనం దీన్ని ఏమని రాస్తాం, 2x అని రాస్తాం, వేరియబుల్ కదా. ఓకే, నెక్స్ట్ బాల్, ఇక్కడ ఏంటి బాల్ పాయింట్ పెన్ కాస్ట్ ఈజ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అనుకోండి మీరు. ఓకే, ఇక్కడ 15 రూపీస్ అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ ఈజ్ 2y అనుకోండి, సారీ 15y అనుకోండి. అయితే తను ఇవన్నింటికి కలిపి ఎంత పే చేసిందంట, 100 రూపీస్ పే చేసింది. అంటే ఇక్కడ 2x ప్లస్ 15y ఈక్వల్స్ టు 100. అంటే ఇక్కడ x పెన్సిల్స్, y పెన్స్ కొన్నదని అర్థం. ఇవి వేరియబుల్స్. సో ఇక్కడ దీన్ని ఇంకా మనం ఏమని రాయొచ్చు, 2x ప్లస్ 15y మైనస్ 100 ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 5th వన్, యామిని అండ్ ఫాతిమా ఆఫ్ క్లాస్ 9th టుగెదర్ కాంట్రిబ్యూటెడ్ 200 టువర్డ్స్ ద ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంట. యామిని అండ్ ఫాతిమా వాళ్ళు 200 రూపీస్ కాంట్రిబ్యూట్ చేశారు. దేనికి, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి. దీన్ని మనం ఈక్వేషన్ లాగా రాయాలి. ఓకే, సో మనం ఇక్కడ యామిని అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. తర్వాత ఫాతిమాస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు వై అనుకుందాం. ఓకే, అయితే వీళ్ళిద్దరూ కలిపి అంటే ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 200 రూపీస్ అంట. సో దీన్ని మనం ఈక్వేషన్ లాగా ఏమని రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వై మైనస్ 200 ఈక్వల్స్ టు 0. అంతే, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th వన్, ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ obtained by reversing the order of its digits is 121. If the digits is units and tens place are x and y respectively అన్నాడు. ఓకే, ఇక్కడ ద సమ్ ఆఫ్ 2 digits నెంబర్. ఓకే, 2 digits నెంబర్ ని మనకి ఇక్కడ ఇచ్చాడు. 2 digits నెంబర్ ఈజ్ 121. సమ్ ఆఫ్ 2 digits నెంబర్. అయితే ఇంకేమన్నాడు, అండ్ ద నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇట్స్. ఇక్కడ ఇచ్చిన 2 digits నెంబర్స్ ని ఓకే రివర్సింగ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక సమ్ ఆఫ్ 2 digits నెంబర్, ఇది ఒక 2 digits నెంబర్ అనుకుందాం, XY అనుకుందాం. అయితే ఏమన్నాడంటే ఇక్కడ XY ని అండ్ ప్లస్ YX లాగా రాస్తే, సపోజ్ ఇక్కడ 25 ఉందనుకోండి XY అంటే, దీన్ని రివర్స్ అంటే ఎలా అంటే, ఇక్కడ X ప్లేస్ లో 2 ఉంది, Y ప్లేస్ లో 5 ఉంది కదా, ఇక్కడ మళ్ళా Y ప్లేస్ లో ఏమొస్తుంది 5, X ప్లేస్ లో 2, ఈ రెండింటిని యాడ్ చేస్తే అంట 121 రావు. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే 77 వస్తుంది. ఇలా చేస్తే మనకి 121 రావాలి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇచ్చాడు ఎక్స్ అండ్ వైలని తీసుకోమని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి నేను మీకు ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఏమనుకుందామంటే, ద 2 digits నెంబర్ ఈజ్ XY అనుకుందాం. ఓకే, అండ్ రివర్సింగ్ ద 2 digits నెంబర్ అంటే YX అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకేమన్నాడంటే 10s ప్లేస్ లో X ని Y ని తీసుకోమని చెప్పాడు. 10s ప్లేస్ లో అంటే ఇక్కడ దీన్ని మనం ఏమని రాయొచ్చు, 10 ఇంటూ, ఇక్కడ ఇది 1s ప్లేస్, ఇది 10s ప్లేస్ కదా, 10 ఇంటూ X ప్లస్ Y అని రాయొచ్చు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా మనం ఏమని రాయొచ్చు, 10 ఇంటూ Y ప్లస్ X అని రాసుకోవచ్చు. ఓకే, ఇది మీకు అర్థమై ఉంటది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ
52 ఉందనుకోండి ఎక్స్ ప్లేస్లో, దీన్ని మనం ఏమని రాయొచ్చు 10 into 5 plus 2 అని రాయొచ్చు కదా. ఓకే, 25 ఉందనుకోండి, దీన్ని ఏమని రాయొచ్చు 10 into 2 plus 5 అని రాయొచ్చు కదా. సో నేను దీనిలాగానే ఇక్కడ వీటిని రాశాను. ఓకే, అయితే ఈ రెండింటి యొక్క సమ్ ఈజ్ ద సమ్ ఆఫ్ టూ అబౌవ్ 2 నెంబర్స్ ఈజ్ 121 అన్నాడు. అయితే ఈ రెండింటిని యాడ్ చేద్దాం మనం. 10 దీన్ని ఏమని రాయొచ్చు 10 into x అంటే 10x ప్లస్ y ప్లస్ 10 into y అంటే 10y ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 121 అన్నాడు. సో ఇక్కడ 10x ప్లస్ x అంటే 11x, 10y ప్లస్ y అంటే 11y ఈజ్ ఈక్వల్స్ టు 121. ఇక్కడ 11 కామన్ గా ఉంది, సో 11 ని మనం కామన్ తీద్దాం. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 121 అని రాయొచ్చు కదా. ఇక్కడ 11 మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్ లోకి మారిపోతుంది. x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 121/11. ఓకే, 11 1s 11 11s 121 వస్తుంది. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 11 అవుతుంది. ఇక్కడ ప్లస్ 11 ఉంది, మనం దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది -11 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే లీనియర్ ఈక్వేషన్. ఓకే, దీంతో మనకి ఎక్సర్సైజ్ 6.1 కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 6.2 చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.